ఈసారి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పోటీ గట్టిగా ఉంది. ఎందుకంటే అందరూ మాకు తెలిసిన వాళ్ళు అసిస్టెంట్లు కానీ, డైరెక్టర్లు కానీ, కో డైరెక్టర్లు కానీ అందరూ మా వాళ్ళే. సో వీళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మెయిన్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్. ఈ రెండు ఎవరు బాగా చేస్తారో వాళ్ళ కోసం మ్యాక్సిమం మీ అందరూ ఓట్లు వేయడానికి అందరూ రెడీగా ఉన్నాం. సో ఎందుకంటే మెయిన్ హెల్తే అండి. సో చాలామంది టెక్నీషియన్స్ వాళ్ళందరూ ఏంటంటే ప్యాషన్గా వచ్చున్నారు. వాళ్ళకి ఫుడ్ అన్న ఎక్కడో దొరుకుతుంది, ట్రై చేసుకుంటాం. బట్ హెల్త్ మిస్ అయిందానికి ఏం చేయలేం. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు గెలిచినా వాళ్ళ హెల్త్ కార్డులు ప్రొవైడ్ చేయాలి. అలాగే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్, ఈ రెండు చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. నా పేరు పులివాసు, డైరెక్టర్. థ్యాంక్ యూ. నా పేరు అశోక్ రాజ్, నేను కో డైరెక్టర్ని, టీఎఫ్డిఏ మెంబర్ని. 2284 నా నెంబర్. ఈరోజు మన ఫిలిం ఛాంబర్లో డైరెక్టర్స్ యూనియన్ అసోసియేషన్ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈ డైరెక్టర్ యూనియన్ అసోసియేషన్ ఎలక్షన్స్ కారణం ఏంటంటే మన దాసరి నారాయణ సారు అండ్ రాఘవేంద్రరావు సారు అండ్ వి సాగర్ సారు వీళ్ళు ముగ్గురు కలిపి ఎక్కడో తెలుగు ఇండస్ట్రీ అంటేనే, తెలుగు డైరెక్టర్స్ అంటేనే తెలీదు, తెలుగు చలనచిత్రం అంటేనే తెలీదు. అలాంటి తెలుగు చలనచిత్రము ఈరోజు హైదరాబాదుకు వచ్చింది, ఒక అసోసియేషన్ నిలబడింది అంటే కారణం సార్ వాళ్ళ ముగ్గురు కారణం. సో అందులో మా గురుగారు వి సాగర్ గారు, నేను మెంబర్ అవ్వడానికి కారణం మా గురుగారు వి సాగర్ గారు అండ్ వి సముద్ర సార్ గారు. సో అలాంటిది తెలుగు చలనచిత్ర దర్శకత్వంలో నాకు ఒక మెంబర్షిప్ కారణం ఉందంటే వాళ్ళే అనమాట. యాక్చువల్లీ ఏంటంటే అండి, మా దాసరి నారాయణ సారు చనిపోయారు. సో తర్వాత వి సాగర్ సారు చనిపోయారు. తర్వాత మా కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వీళ్ళకి ప్రాబ్లమ్స్ అంటూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటూ ఏర్పడడం స్టార్ట్ అయింది. ఒక సినిమాకు మాకు సినిమా తప్ప ఇంక వేరేది ఏం తెలియదు. ఈ సినిమానే నమ్ముకున్నాము. సినిమా కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి, ఎన్నో స్టేట్ల నుంచి వచ్చి కష్టపడుతూ ఒక డైరెక్టర్ అవుదామని కసితో కష్టపడుతూ ఉన్నటువంటి మాకు ఒక చేతినిచ్చే పెద్దవాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు మాకు ఒక మంచి డైరెక్టర్ గారు ప్రెసిడెంట్గా కావాలని, ట్రెజరర్ గారు మంచి డైరెక్టర్ గారు కావాలని, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు మంచి డైరెక్టర్ గారు కావాలని ఎంతోమంది మా అంటే తెలుగు చలనచిత్రం అంటే అండి అప్పట్లో అసలు తెలీదు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఎలక్షన్స్ జరగడం? ఈ ఎలక్షన్స్ జరగడం చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లకి, అసోసియేట్ డైరెక్టర్కి, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్కి వర్క్ దొరుకుతుంది. అదేవిధంగా ఒక సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఎండింగ్ అయ్యేదాకా ఉండేటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సినిమా అయిపోయేదాకా కొంతమందికి శాలరీస్ రాక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, ఫుడ్ తినక ఇలా ఇబ్బంది పడుతూ ఎంతోమంది ఉన్నారు. సో వీళ్ళందరికీ ఒక మంచి నాయకుడు వచ్చి మాకు హెల్ప్ చేస్తాడని, మాకు మా కష్టాలను చూసుకుంటాడని మేము ఈ ఎలక్షన్స్ పెట్టుకోవడం జరిగింది. సో దానికోసమే వెయిటింగ్, ఒక మంచి ప్రెసిడెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఇందులో అంటే భారతదేశం మొత్తం తెలిసినటువంటి తెలుగు చలనచిత్రం డైరెక్టర్ అసోసియేషన్ సో ఇంకా మంచి ఎత్తుకి ఎదగాలని, ఇంకా బాగా పడాలని మేము అందరం ఎలక్షన్స్ పెట్టుకున్నామండి. ఇందులో నేను కూడా ఒక మెంబర్ అవ్వడానికి అయిన దానికి చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. నమస్తే అండి, నా పేరు పోలీస్ పటేల్ సురేష్, నేను టీఎఫ్డిఏ సభ్యుడిని. ముఖ్యంగా ఈరోజు టీఎఫ్డిఏ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా చాలామంది విచ్చేశారు. ఈసారి నాకు తెలిసి దగ్గర 70 నుంచి 80% ఓటింగ్ నడుస్తుంది. అయితే మా సమస్యలు అనేది ఇది వరకు ఏ ప్రభుత్వం ఏదైనా సరే చూసి చూడనట్టు చేసింది. ఇప్పుడు మా రేవంత్ అన్న, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు వచ్చిర్రు. ఆయన చాలా వరకు మొన్ననే శిల్పకళా వేదికలో ఆయన 25 లక్షలు పద్మశ్రీ వాళ్ళకి ప్రకటించడం చాలా ఆనందకరం. నిజంగా ఇలాంటి చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి గారు మాకు రావడం మాకు నిజంగా ఆనందం. మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన కూడా నిజంగా మాకు గతం కన్నా ఇప్పుడు చాలా బాగా చేయాలని మేము ఆశిస్తున్నాం. ఏంటంటే చాలా ఎమోషనల్స్ పీపుల్స్ అండి మేము ఫిలిం ఇండస్ట్రీస్. మా బాధలు వచ్చినా ఏమొచ్చినా ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడున్న 3 ప్యానల్స్ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఇందులో మా బాధలు, మా యొక్క ముందుకెళ్ళే మా యొక్క వెలుగులు బయటికి తీసి, మాలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి ప్రజలకు చూపించడం, ఈ యొక్క ప్యానెల్ నుంచి మాకు చేసే సహకారం వల్ల వాళ్ళకి మేము గెలిపించుకుంటాం. వాళ్ళ ముందు వాళ్ళకే గెలిపిస్తాం. సో దట్స్ వై మీకు కూడా థ్యాంక్ యూ అండి. మా యొక్క టీఎఫ్డి గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలని మీ తరఫున మేము కోరుకుంటున్నాం.
మా ప్రభుత్వానికి. సో యూ నీడ్ డెడికేషన్, కన్విక్షన్ ఉండాలి. కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా మీరు హోంవర్క్ చేస్తుండాలి. చేస్తే నో ప్రాబ్లం, మీకు ఏం భయమేం అక్కర్లేదు. మీరు కంటిన్యూస్గా పని చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ చేయాలి. అలా ఉంటే ఇక్కడ మాత్రం ఎప్పుడు అందరికీ అవకాశం ఉంటుంది. దిస్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ బిగ్. మీరు అనుకున్నంత చిన్నదైతే కాదు. ఓకే, సో దట్స్ ఇట్. ఈ ఎన్నికల గురించి ఏం చెప్తారు? నైస్. ఎలాంటిది ఒకసారి అప్పుడప్పుడు మాకు 2 years జరగాలి. జరిగితే మేము అందరం కలుసుకున్నట్టుగా కూడా ఉంటుంది. అండ్ వాట్స్ హ్యాపెనింగ్, నాట్ హ్యాపెనింగ్ అనేది కూడా తెలుస్తుంది. సో ఎవరెవరు మాకు కూడా కొన్ని మా తరపున వాయిస్ కూడా ఉండాలి కదా. సో మాకు కొన్ని కావాల్సినవి ఉంటాయి కదా, అవి మేము అడిగి చేయించుకోవడానికి మాకు ఇలాంటి ఎన్నికలు అవసరమే. నేను ఇక్కడ టీఎఫ్డిఏలో మెంబర్ని. అయితే నేను మెంబర్షిప్ లేట్గా తీసుకున్నాను. కాకపోతే ఒక 23 years నుంచి ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నాను. మా సమస్యల్ని కొంతమంది ప్యానల్స్ ముందు పెట్టడం జరిగింది. వాళ్ళు కొన్ని మేనిఫెస్టోల్లో కూడా పెట్టడం జరిగింది. సో దాని ప్రకారం మేము చేసుకున్నాం ఎవరు మాకు అనువుగా పనిచేస్తారు. మాట్లాడాం, మీటింగ్స్ అటెండ్ అయ్యాం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు చెప్పినవి అన్నీ మేము విన్న తర్వాత దాన్ని బట్టి మేము చేసుకుని ఓట్లు వేద్దామని వచ్చాము. ఈరోజు చూద్దాం ఎవరికైతే ఓట్లు వేస్తామో వాళ్ళందరూ నెగ్గాలని. ఎందుకంటే మేమంతా ఫ్యామిలీగానే ఉంటాం. సో ఒకసారి నెగ్గిన తర్వాత కూడా అంతా ప్యానల్ అంతా ఒకసారి కలిసిపోతుంది. ప్యానల్ అందరూ కలిసి కూడా టీఎఫ్డిఏ వాళ్ళకి వర్క్ చేస్తారు. సో చూద్దాం, లెట్ us see ది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నా పేరు డాక్టర్ ఆబోతుల శ్రీనివాసరావు. లాస్ట్ టైం ఎలక్షన్స్ గురించి ప్రస్తావన ఇచ్చినప్పుడు నేను ప్రశ్నించాను. గతంలో వచ్చిన ఏదైతే ప్యానెల్ ఉందో ఆ ప్యానెల్ వాళ్ళు చక్కగానే చేశారు సేవలు. అలాగే ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ మరింత చక్కని సేవలు చేయాలని నేను అడుగుతున్నాను. మనం సండే పూట వచ్చి అందరం కలిసి భోంచేసామా లేకపోతే కలిసి ఉన్నామా అనేది కాదు. నిజంగా అసలు సమస్యల మీద పరిష్కారం అనేది ఉందా లేదా, శాశ్వతమైన పరిష్కారం ఉందా లేదా అనే దిశగా చేస్తే బాగుంటుంది.